తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాన్ని తీవ్రం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీతో బస్సు యాత్ర నిర్వహించిన పార్టీ త్వరలో మరో యాత్రకు ప్లాన్ చేస్తోంది. ఈసారి ప్రియాంక గాంధీతో బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రచారంలో ఇప్పటికే రాహుల్ గాంధీతో ఏకంగా 3 రోజుల పాటు కూడా బస్ యాత్ర చేపట్టింది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా రామప్ప దేవాలయంలో పూజలు చేసిన అనంతరం కూడా రామప్ప దేవాలయం నుంచి కూడా ములుగు నుంచి కూడా ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రచారం మొదలు పెట్టాడు రాహుల్ గాంధీ. 3 రోజుల పాటు కూడా 8 నియోజకవర్గాలు కూడా చుట్టాడు రాహుల్ గాంధీ. దీంట్లో భాగంగానే మొదటి విడత మాత్రం పూర్తి చేసుకుంది. నిన్నటితో మొదటి విడత పూర్తయిన నేపథ్యంలో రెండవ విడత కూడా దసరా తర్వాత మళ్ళీ ప్రారంభించాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దీంట్లో భాగంగానే ప్రియాంక గాంధీని కూడా రెండవ విడత బస్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు వారం రోజుల పాటు కూడా ఈ బస్ యాత్ర ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఆ వారం రోజులు రాహుల్ గాంధీకి కుదరదు కాబట్టి ఇటు ప్రియాంక గాంధీని కూడా ప్రచారంలో ఉంచాలనేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ 3 రోజుల పాటు చేసిన ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా 3 రోజుల పాటు గతంలో చేసిన భారత్ జోడో యాత్ర అక్కడ చేయలేదు కాబట్టి అక్కడ కేవలం రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక దక్షిణ విషయానికి వస్తే నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మరో యాత్ర బస్ యాత్ర. దీంట్లో ప్రియాంక గాంధీని మాత్రం వారం రోజుల పాటు ఉండాలనేసి ఇప్పటికే అడిగిన నేపథ్యం ఉంది. గత 3 రోజుల క్రితం కూడా ఇక్కడ రామప్ప దేవాలయంలో పూజలు చేసినటువంటి ప్రియాంక గాంధీ మాత్రం మొదటి రోజు మాత్రం బస్ యాత్రలో పాల్గొన్నది. ఆ తర్వాత కూడా తను అసూరేసింది. ఖచ్చితంగా నా సేవలు ఎప్పుడు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను రావడానికి సిద్ధంగా ఉంటాననేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే సెకండ్ విడత రాహుల్ గాంధీ మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక ప్రచారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణకు ప్రియాంక గాంధీని పంపాలనేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని కోరారు. రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రియాంక గాంధీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద. ఖచ్చితంగా తెలంగాణలో బాగా వేయాలనేసి కూడా ఇన్ఛార్జ్ గా వస్తారని మొదటి భావించినప్పటికీ తను మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా కూడా గత 2 సంవత్సరాల నుంచి తాను పాటుపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ వారం రోజుల పాటు కూడా దసరా తర్వాత 25 లేదా 26వ తారీఖు నుంచి కూడా బస్ యాత్ర చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా ప్రస్తుతం ఢిల్లీలో సమావేశమైంది. ఇప్పటికే ఫస్ట్ విడతలో కూడా 55 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫస్ట్ నేపథ్యంలో ఇంకా 64 సీట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ 64 సీట్లలో కూడా ఇటు కమ్యూనిస్టు పార్టీలు 4 సీట్లు అడుగుతున్న నేపథ్యంలో 60 సీట్లకు సంబంధించి కూడా ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు మాత్రం ఖచ్చితంగా ఒక లిస్టు మాత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ లిస్టు విడుదలైన నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ నేతలంతా కూడా నియోజకవర్గాలకు పరిమితం కానున్నారు. మొత్తానికి ప్రియాంక గాంధీ వారం రోజుల షెడ్యూల్ లోనే ఇటు హైదరాబాద్ కు అతి సమీపంలో శంషాబాద్ లో కానీ హైదరాబాద్ సమీపాన కానీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వయంగా సోనియా గాంధీని కూడా తెలంగాణకు రప్పించే ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. దీంట్లో భాగంగానే అటు సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చి ఖచ్చితంగా ప్రచారం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తానికి ప్రియాంక గాంధీ కూడా రేపటిలోగా గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తారనేసి షెడ్యూల్ ఎలా ఉంటుందనేది మాత్రం రేపటిలోగా ఒక ఖరారు కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.